సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము, ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండస్ట్రీలో టాప్ రైటర్స్లో మీరు, కోనా వెంకట గారు చాలామంది ఉన్నారు. సో మార్కెట్ పరంగా మంచి వాతావరణం ఉంది, వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. ఇప్పుడు కష్టం ఎందుకంటే నియర్ ఇంపాసిబుల్. ఐ విల్ టెల్ యూ వై. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. టార్చ్ బేరర్ అని. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంటు, చిరంజీవి గారి ఫ్యామిలీ డ్రామాలు, చిరంజీవి గారు ఇవి చేస్తారు. కానీ బాలకృష్ణ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. ఈజ్ ఏ సోషల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఇద్దరిని తీసుకొస్తే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమై ఉండాలి? ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? బాలకృష్ణ గారు ఒక్కడు చేయలేడా? చిరంజీవి గారు వస్తే కానీ చేయలేకపోయాడా? ఎవడా వ్యక్తి? ప్రాబ్లమా, లేకపోతే సమస్య, సిచ్యువేషనా, వ్యక్తుల సమూహమా, ఎవరు వాళ్ళు? అది తయారు చేయగలిగితే వీళ్ళిద్దరిని పెట్టచ్చు. అర్థమవుతుందా? విలన్ ఎవడు? కాన్ఫ్లిక్ట్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేయొచ్చు, లేకపోతే అడవి సింహం లాంటి సినిమా చేయొచ్చు, చాలా జరిగినాయి. ఇద్దరు దొంగలు చేయొచ్చు. లేకపోతే వీళ్ళిద్దరిని ఎదుర్కొనేది ఎవరిని? అది దగ్గరే కథలన్నీ అవుతాయండి. పెద్ద హీరోల కథలు రాయటం ఎందుకు కష్టం అంటే, పెద్ద హీరోలకే కష్టమైన ఆ కష్టం ఏంటి? అర్థమవుతుందా? అవును. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. మనం ఎందుకంటే మన ఇమేజ్లో, మన సౌత్ ఇండస్ట్రీలో హీరోల ఇమేజ్ లార్జర్ దాన్ లైఫ్. మనం వాళ్ళని డెమీ గాడ్స్గా చూస్తాం. కరెక్ట్. డెమీ గాడ్స్, దే ఆర్ ఇన్విన్సిబుల్. వాళ్ళు కొట్టే విలన్ ఎవడు? ఫ్యామిలీ డ్రామా చేయాలి, లేకపోతే అది అంతా చేయాలి, ఎంత వర్క్ చేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే మీకు తెలిసి మీరు కానీ, లేదా మీకు తెలిసిన రైటర్లు కానీ ఎవరైనా ఈ 2 ఏళ్లలో కనీసం ఆ ప్రయత్నం చేయడానికి కూర్చున్నారా? నాకైతే తెలియదండి. టు మై నాలెడ్జ్ కూర్చున్నారేమో. కూర్చుంటే నాకే తెలిసింది వాళ్ళ ఇంట్లో కూర్చుంటే. మరి వాళ్ళకి వెళ్ళి చెప్పారు. నాకు తెలిసి టు మై నాలెడ్జ్ చెప్పలేదు. మరి చెప్పుంటారు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. అండ్ నాకు బాగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది మీ బ్యాచ్ ఒకటి ఉంటుంది సార్. అంటే కోన వెంకట గారు కానీ, మీరు కానీ, గోపీమోహన్ గారు కానీ, ఇలాంటి ఒక బ్యాచ్. అంటే రైటర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. బట్ మీ లైఫ్ ఏమి, మీ అందరి లైఫ్ ఏమి అంత పూల పంపుగా ఎప్పుడు సాగలేదు. కోన వెంకట గారి లైఫ్ సార్, ఆయన 1999 ఎర్లీ 2000 ఆస్తంతా పోయి రోడ్డు మీదకి వచ్చేసారు. మొన్నే చెప్పాడు మొత్తం పోయిందా సార్, మొత్తం అన్నాడు. ఊరుకోండి సార్, మొత్తం అని అరిచాడు నా మీద కారులో వెళ్తుంటే. నేను నమ్మసా, ఎందుకంటే నేను గవర్నర్ గారి మనవడు. ఆయన వాళ్ళ నాన్నగారు పెద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కాకినాడలో. నేను అడిగా, కాకినాడలో 15 అవుతుందా చదువుకున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏది సింబయోసిస్ అంటే సింబయోసిస్ పూణేలో MBA చేశాడు. పెద్ద కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. అమెరికా వెళ్ళాడు. అప్పటికే ఆచార్య ఆత్రేయ గారితో బెస్ట్ ఫ్రెండ్ ఆయన. రైల్వేస్లో టీవీలు పెట్టి యాడ్లు వస్తాయి తెలుసు, ఫస్ట్ కనిపెట్టి నేనే. ఇన్ని చేసి ఈయన ఎందుకు అంటే ఈయన పాలిటిక్స్కి వెళ్ళాడు. ఈయన ఇలా అక్కయ్య గారి మామగారు ద్రోణంలో సత్యనారాయణ గారు, ఆయన PA గాను ఆయన తింటున్నప్పుడు, అప్పుడు ఈ ప్రచారంలో నరేష్ గారు, ధర్మోత్సవం మొత్తం పోయింది. పోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఎంత గొప్ప జర్నీ సార్. జర్నీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అది తీసుకునేటప్పుడు? ఈవెన్ హరీష్ శంకర్ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, సో ఒకనాటి దెబ్బలు తెలియదు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా కొంకు దెబ్బలు తిన్నా. దాన్ని దాటి బయటకు వచ్చేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏదైనా రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చెప్పినా ఓకే. లేదు, పరస్పర గౌరవం సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు గోపీమోహన్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టమైన మనిషి అతను సార్, చాలా ఇష్టమైన మనిషి. నేను నా స్వభావ పరిణామ క్రమంలో, నా క్యారెక్టర్ చేంజ్ ఓవర్స్లో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడినాయి. నన్ను ఆయన స్లో డౌన్ చేసాడు. నన్ను చాలా, నాలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఆయన చెప్పే మాటలు, ఆయన పద్ధతులు, ఆయన స్టైల్ ఆఫ్ లైఫ్ నాకు చాలా ఇష్టం. అలాగే వర్క్ స్టైల్లో కూడా ఈజ్ ఎ జీనియస్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టరైజేషన్స్. అతను అలా ఉపయోగపడతాడు. ఆయన కూడా లైఫ్లో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, చాలా ట్రై చేశాడు, ఆల్మోస్ట్ అయిపోయి ఆగింది. అయినా సరే ఆయన ఇప్పటికీ మళ్ళీ రైటర్గా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
అలాగే కోన వెంకట్ గారు డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది, సినిమా రిలీజ్ అవ్వాలా. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, ఫ్లాప్ అయ్యాడు, హిట్ అయ్యాడు, రైటర్ అయ్యాడు, కోటాడు ఇవాళ సెట్ అయ్యాడు. హరీష్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ సార్, డిజాస్టర్ ఫ్లాప్. ఎవడైనా ఎంత అది పెళ్ళయింది ఆ టైంలో, సార్ ఫస్ట్ పిక్చర్ డిజాస్టర్ ఫ్లాప్. అప్పుడు పెళ్ళి ఒక చిన్న పెంట్ హౌస్లో కాపురం పెట్టాడు. ఆ పెయిన్ నాతోనే షేర్ చేసుకోలేదు సార్. నా ఇంటర్వ్యూలోనే లైట్గా ఏడ్చారు ఆయన, అది గుర్తొచ్చి అది చెప్పుకొని ఒక రూమ్లో ఉన్నానని చెప్పేసి. అందరూ ఒకటే రూమ్ నుంచి బయటకు వచ్చారు సార్. బట్ అతను నాకు పడ్డవాడు మీద జాలి ఉండదు, ఎదిగేవాడి మీద జాలి ఉండదు. పడడానికి ఎదగడానికి మధ్యలో ఉండే ధైర్యం ఉన్నవాడి మీద గౌరవం ఉంటుంది సార్. గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు కాదు. పూరి జగన్నాథ్ గారికి అంటే ఎవడు పడ్డాడు సార్? ఎవడు పడ్డాడు? ఆయన సినిమా రేపు వాళ్ళు ఓపెనింగ్ చేసి రేపు ఆగిపోయింది, తెల్లానాని కృష్ణ గారితో. అవును, ఫస్ట్ మూవీ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గోగారు మొదలు పెట్టాల. ఫస్ట్ సినిమా హిట్ అయితే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ వెళ్ళిపోయి నీకు సినిమా రాలా. నెక్స్ట్ పిక్చర్ బాచీ తీస్తే ఫ్లాప్ అయింది, ఇంక పనికిరాడు పూరి జగన్నాథ్, మొత్తం అంతా బదిలీకే. మళ్ళీ వచ్చి చేశాడు కదా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, తమిళ అమ్మాయి కొట్టాడు కదా. కొట్టాడు మరి జట్ట కొట్టాడంటే అది ఒక తరం మారిపోయింది. అసలు ఈ రాస్తే పూరి జగన్నాథ్లో రాయాలనిపించుకున్నాడు. అది కదా ఆ డిఫికల్ట్ పీరియడ్లో వీళ్ళు ఎలా ఉన్నారు అన్నదే కిక్ సార్. మీరు పడిన వాడిని చూసి జాలి పడకండి, లేచిన వాడిని చూసి చప్పట్లు కొట్టకండి. పడిన తర్వాత లేవాలన్న కసితో, లేస్తామన్న నమ్మకంతో, లేస్తామనే ధైర్యంతో 10 మందికి ధైర్యం పంచేవాడి గురించి చూడండి, వాడే హీరో. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. రవితేజ్ గారు మరి అంతకంటే ఎవరేమన్నారండి? కొద్ది కింద పడి ఫ్లాప్ అయిపోయి చిన్న అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి అది కూడా వర్కౌట్ ఒక హీరో అయ్యి సింధూరం ఫ్లాప్ అయ్యి క్యారెక్టర్లు చేశాడు. మరి వాళ్ళ మాస్ మహారాజా. అండ్ మీ వాంటెడ్ మూవీ గురించి సో మీరు చాలాసార్లు మాట్లాడున్నారు, బట్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నేను వినింది మీ దగ్గర సోర్స్ ద్వారా వినింది, ఆ సినిమా ఫస్ట్ గోపిచంద్ గారు వేరే ఆప్షన్ ఉంది హీరోగా మీకు, గోపిచంద్ గారు వచ్చి జాయిన్ అయ్యారు అంతే కదా. అయితే వేరే ఆప్షన్ రవితేజ గారు ఫస్ట్ ఆప్షన్. ఆ టైంలో మీకున్న కమిట్మెంట్ కానీ, పరిపక్వత కానీ, పట్టు కానీ గోపిచంద్ గారికి నేను సరిగ్గా చెప్పుకోలేకపోయాను, రవితేజ గారు అయి ఉంటే నేను ఇంకాస్త మంచిగా చేసుకునేవాడినేమో అని మీరు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయంట, నిజమేనా? ఒకసారి పడి ఉంటా, ఒకసారి పడి ఉంటా, ఫ్లాప్ అయిన రోజు పడి ఉంటా. అవునా? అంతగానే ఏం పడతాం, అంతగానే బాధపడితే ఉపయోగం ఉంది. రవితేజ్ గారికి చెప్పాను, బాగుంది అన్నాడు ఆయన. ఆ తర్వాత అదే టైంలో కోన వెంకట్ గారు డాన్ సీన్ కథ చెప్పాడు. ఆయన డాన్ సీన్ని ప్రిఫర్ చేశాడు. నన్ను ఆగమన్నాడు, వెయిట్ చేయి నేను చెప్తాను, ఎదురు చూడమన్నాడు. ఆ టైంలో జగన్ గారు గోపీచంద్ గారిని ప్రిఫర్ చేశారు. పూరి జగన్నాథ్ గారి రెఫరెన్స్ వల్ల నేను గోపీచంద్ గారి గోపీచంద్ గారికి కథ చెప్పాను. ఆయన ఈజ్ ఎ వెరీ పొలైట్ మ్యాన్. రవితేజ్తో నాకున్నంత చనువు గోపీచంద్ గారితో లేదు. రవితేజ్ గారితో అన్నయ్య అలా కాదు, అన్నయ్య ఇలా ఇలా చెప్పుకునేవాడినేమో, ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళేమో, అక్కడ అంత కుదరలేదు. బట్ స్టిల్ నేను అప్పటికి ఇంకా అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ నాట్ ఇట్ ఆల్. ఇప్పుడు వాళ్ళ మీద తప్పు చేయడం, వీళ్ళ మీద తప్పు తోసేయటం అంత కాదు, కానీ అంత మెచ్యూర్డ్ కాదు ఆ టైంలో. నేను ఐ వాజ్ ఎన్ యంగ్ మ్యాన్, ఐ డి నాట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ టు డైరెక్ట్ ఎ ఫిలిం. మ్యాన్ ఇమేజ్ రాల అంటే ప్రొడ్యూసర్ని నా విజన్ కరెక్ట్ అని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి, హీరోని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి, కెమెరామెన్ని, ఎడిటర్లని, యాక్టర్ని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. అరిస్తేనో, గీ పెడితేనో, ఏవో పగలు కొడితేనో, నేను ఇంతేనో ఆఫీస్ వదిలి వెళ్ళిపోతేనో, లేకపోతే సరే ఏదో మా చెప్పి చేసి బయటపడిపోదాం, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం, ఇవన్నీ కాదు కదా, కరెక్ట్ కదా కదా. ఇవన్నీ జరిగినాయో జరగలేదు పక్కన పెడితే, కన్విన్స్ చేసే శక్తి నాకు సరిపోలే. నౌ ఐ విల్ బి బెటర్ పర్సన్ టు కన్విన్స్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వేరు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్